అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు తల్లి పక్షి. ఈ కథను రచించిన వారు ఉదయ్ బాబు గారు. ఇంకా కథలోకి వెళితే, కనకమ్మ భర్త శవం ముందు కూర్చొని బోరున ఏడుస్తా ఉంది. ఓరి నా దేవుడో, ఇంకా నాకు దిక్కెవరయ్యా, తాగుమోతు సచ్చినోడు ఆ కల్తీసారా తాగమాకురా అని నెత్తి నోరు మొత్తుకుంటే ఇంటేనా? ఆ ఎన్నికలలో ఇచ్చిన సారా ప్యాకెట్లు తాగి తాగి పాణం పోగొట్టుకున్నాడు. ఇంకా నా బతికేంది దేవుడో. కనకమ్మ ఏడుస్తున్న విధానానికి చుట్టుపక్కల అమ్మలక్కలంతా గుడ్ల నీళ్లు కక్కుకుంటూ వచ్చి ఆమె చుట్టూ గుమ్ముకూడారు. స్కూల్ నుంచి మధ్యాహ్న పూట వేళ అప్పుడే రంగి అన్నానికొచ్చింది. తండ్రి శవాన్ని చూస్తూనే అయ్యా అంటూ శవం మీద పడి ఏడవసాగింది. కనకమ్మ కూతుర్ని దగ్గరికి లాక్కుని గుండెలు కదుముకుంది. రంగి, మీ అయ్య మనకు అన్యాయం చేసి పోయానాడే తల్లి, ఇక మనకి దిక్కెవరే అమ్మ. పేగులు తెగేలా ఏడుస్తున్న తల్లిని బల్లిలా కరుచుకుపోయింది రంగి. ఊరుకోయే కనకం, ఆడికి నూకలు సెల్లిన పోయినాయే, పోయాడు. అయినా ఎన్నిసార్లు చెప్పినా ఈ మగముండా కొడుకులు వినరు కదా. ఏ లచ్చనోళ్ళిచ్చి ఏ ముందు పోయిస్తారో, ఓటుకి ఎంత డబ్బిస్తారా అని చూసేటోళ్లే. ఇది తరాలుగా వస్తున్న చరిత్రనే తల్లి. అది పక్కింటి ఏకాంతమ్మ బలవంతాన దుఃఖం ఆపుకుంటూ, అత్తయ్య, ఆ ఎలక్షనోళ్ళు ఇచ్చిన సారా ప్యాకెట్లకి ఆశపడొద్దని నీ మొగుడికి కుర్రోళ్ళకి చెప్తా. నానేటి సేతున దేవుడా. రంగి, మీ అయ్య మనిద్దరిని దిక్కులేని వాళ్ళని చేసినాడే అమ్మ అంటూ మళ్ళీ బావురుమంది. వీరేశం రాత్రి ఎలక్షనోళ్ళు ఇచ్చిన కల్తీ ప్యాకెట్లు తాగి చచ్చాడని పేటంతా క్షణాల్లో పాకిపోయింది. పేటలో కుర్రాళ్ళంతా ఒక చోట గుమ్మికూడారు. ఒరే, ఇయ్యాల వీరేశం అయ్యాడు, రేపు మనం అవుతాం. బతుకుంటే బలుసాకు తినొచ్చు, ఆ సారా ప్యాకెట్లు మాత్రం పుచ్చుకోమని, వాళ్ళ కాడ నుంచి తీసుకోమని అమ్మోరు. తల్లి మీద ఆయన ఇయ్యండ్రా, ఆ కుర్రను మూక నాయకుడు శంకర్ అన్నాడు ఆవేశంగా. సరే అన్న, తల్లి మీద ఆన. కుర్రోళ్ళు ఒక్కొక్కరు చెయ్యి మీద చెయ్యి వేసి ఆన వేశారు. వాళ్ళందరూ ఆవేశంతో రగిలిపోతున్నారు. అంతేకాదు, మన ఇళ్లల్లో మన బాబులు ముసలితాతలు పెద్ద కకృతి నాయాల, వాళ్ళు కూడా తాగకుండా చూడాల. అలా చేయాలంటే అసలు ఎలక్షనోళ్ళు మన పేటకు రాకుండా చెయ్యాలి. దానికి ఒకటే దారి, ఈరేశం శవం ఊరి పొలిమేరలో ఎట్టుకుని వాళ్ళని అక్కడే ఆపేద్దాం. సరేనా? సరే అన్న, మన పేటకు న్యాయం జరగాలంటే అదొక్కటే మార్గం. కుర్రోళ్ళందరూ ఒకే మాట మీదకి రావడంతో శంకర్ గౌడ్ కనకం దగ్గరికి వచ్చాడు. అతని కుర్రాళ్ళందరూ అనుసరించారు. అక్క, ఏడవమాకే, నీకు నీ కుటుంబానికి అండగుంటాం. బావ శవాన్ని ఎదురుంగా పెట్టి ఎలచ్చినోళ్ళని న్యాయం అడుగుతాం. ఆ శవాన్ని మాకియ్యవే, నీ మొగుణ్ణి వైభవంగా సాగనంపుతాం. కనకం ఏకమ్మంత కేసి చూసింది. ఏకమ్మ కళ్ళు తుడుచుకుని, ఒప్పుకోయే, ఇది మంచిదే. ఈ దెబ్బతో మన పేటకి పట్టిన తాగుడు శని వదిలిపోవాలా. ఒప్పుకోయే అమ్మ. చచ్చినాకైనా ఆడు మంచి పని కోసం ఉపయోగపడుతున్నాడని సంతోషించే అంది. ఏకమ్మత్త, మీ ఇట్టం తమ్ముడు, ఆడి శవం మాత్రం మగరాజులాగా పోవాలి అంది కనకం కళ్ళనీళ్లు తుడుచుకుని. అరగంటలో పాడె మీద వీరేశం శవాన్ని కట్టి ఈరేశం కుటుంబానికి న్యాయం జరగాల, ఈరేశం కుటుంబానికి పరిహారం ఇవ్వాలా, ఈరేశం జై అని జేజేలు పలుకుతూ తీసుకుపోయారు కుర్రోళ్ళంతా. కుర్రాళ్ళు శవాన్ని తీసుకుపోతున్నప్పుడు మాత్రం కనకాన్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. ఓరి నా మావోయ్, నా ఈరేశమోయ్, నన్ను అన్యాయం చేసినావురోయ్, నా బిడ్డ అన్యాయం అయిపోయిందిరోయ్ అంటూ ఎందరు ఆడవాళ్లు పట్టుకున్నా విదిలించేసుకుని పోబోయింది శివంగిగా. ఏకమ్మత్త మిగిలిన అమ్మలక్కలని, ఏమే, దాన్ని గట్టిగా అట్టుకోండే, పాపం తప్ప తాగొచ్చి ఒళ్ళంతా పుండు పడిపోయేలా సావ బాధేసేవాడు. అయినా దాని మొగుడంటే దానికి ఎంత ప్రేమో చూడండే, గట్టిగా పట్టుకోండే అని వాళ్ళు గట్టిగా పట్టుకున్నాక రంగిని ఆమె ముందు తీసుకొచ్చి, దీని ముఖం చూసే ఆగవేయమ్మ, మా అమ్మవు గదు సముదాయించింది ఏకమ్మత్త. రంగి రంగి అంటూ సొమ్మసిల్లి పడిపోయింది కనకం. ఏకమ్మత్త ఒళ్ళో ఎవరో గబగబా గ్లాసుడు మంచినీళ్లు పట్టుకొచ్చి ఏకమ్మకిచ్చారు. ఏకమ్మ చెయ్యి తడిపి చేసుకుని కనకం ముఖం తేటగా తుడిచింది. అమ్మా అంటూ రంగి తల్లి పక్కనే కూలబడింది. కాసేపు దాన్ని కదపబాకండి, సొమ్మసిల్లిపోనదే బిడ్డ అంది ఏకమ్మ. కళ్ళు మూసుకున్న కనకమ్మ అంతరంగంలో 10 రోజుల క్రితం జరిగిన గొడవ సినిమా రీలులా తీరసాగింది.
ఆ రోజు వీరేశం పట్టపగలు తప్పతాగి వచ్చాడు. అన్నం తినకుండానే పశువుల మీద పడి పశుబలంతో తన కోరిక తీర్చుకుని లేవబోతూ తన జుట్టు పట్టుకుని మెడలు వెనక్కి వంచి, ఒసే నాకు రంగి కావాలి. అవును, నువ్వు సరిగ్గానే విన్నావు. నువ్వు వాడేసిన ముసలి డొక్కువైపోయినావే. రంగి ఏపుగా పెరిగిన జొన్న కంకిలాగా ఉంది. అది నాకు కావాలి అన్నాడు. ఎర్రజీరల కళ్ళతో బిక్క సచ్చిపోయిన తన నోరు పెగిల్చుకుని అంది, తప్పయ్యా, అది నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. మహాపాపమయ్యా, ఆల్నాతి పనులు చేసెట్టే అమ్మోరు తల్లి నిన్ను బతకనిదయ్యా. అయ్యా, అయినా నీకు దిక్కుమాలిన ఆలోచన ఎట్టా వచ్చిందయ్యా? అయ్యో అని నెత్తి నోరు మొత్తుకున్నది తాను. కాళ్ళ పడి బతిమలాడింది. ఈడ్చి కొట్టాడు వీరేశం. కింద పెదవి చిట్లి రక్తం కారుతున్న వీరేశం మనసు కరగలేదు. ఒసేయ్, నా కోరిక తీరనాదే. నిన్ను గుంజకు కట్టేసి నీ ఎదురుగా దాని నోరు నొక్కి అనుభవిస్తా అనేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు అదే శిక్ష. అడగడం, తాను నచ్చజెప్పడం. 2 రోజుల క్రితం వచ్చినప్పుడు ఈ నిద్ర మాత్రలు రాత్రులు నిద్ర పట్టడం లేదు అని చెప్పి ఏల్చాను. నాయకుణ్ణి అడిగి కష్టపడి తెచ్చుకున్నా. ఈ మాత్ర వేసి దానికి కళ్ళు పట్టించి ఆ మత్తులో కుర్రదాన్ని అనుభవిస్తుంటే మంచి రంజుగా ఉంటది. లేదా నిన్ను చంపైనా దాన్ని అనుభవిస్తా. ఇగో ఎల్లొచ్చినోళ్ళు ఇచ్చిన సారా ప్యాకెట్లు అని తన ముందు 10 ప్యాకెట్ల పైనే పడేసి వెళ్ళిపోయాడు. ఆడి చేతుల్లోంచి అభంశుభం ఎరగని తన బిడ్డను ఎలా కాపాడుకోవాలి, ఎలా అని నానాసేపు ఆలోచించింది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకొని ఆడి రాక్షసి కోరిక నుంచి తన బిడ్డని కాపాడుకోవాలంటే నటించాలి, తప్పదు. అలా అనుకున్న తాను నిన్న రాత్రి చేపల పులుసు, రొయ్యల కూర వండి దగ్గరుండి తినిపించింది వీరేశం చేత. రాత్రికి రంగిని రెడీ చేస్తాను అని చెప్పి ఆడు తెచ్చిన సారా ప్యాకెట్లు ఎత్తుకొని అన్ని కుండలో వంపి సీసాలోని మత్తు మాత్రలన్నీ పొడెం చేసి అందులో వేసింది తాను. దగ్గరుండి ఆఖరి చుక్క కూడా ఇడవకుండా ఆడికి పట్టించేసింది. ఆ నిద్రలోని మళ్ళీ లేవకుండా చేసి తన బిడ్డాడిని కాపాడుకుంది. అమ్మోరు తల్లి, నన్ను క్షమించు తల్లి. తాను ఎట్టినా గుడ్లను తినే పాముని చూశాను, కానీ తన బిడ్డనే తన కామానికి బలిపశువుని చేయమన్న మనిషిని ఈడనే చూశాను. మా గోడిలా ఓసారి ఆ ఆలోచన రాకూడదని వస్తే నా బిడ్డ ఇక నా కళ్ళ ముందు అది శవంలాగా బతకాల్సింది. అందుకు ఆ పాపం ఈ ఊర్లో జరగకూడదని నేనే ఈ ఆదశక్తి అవతారం ఎత్తి గుట్టు చప్పుడు కాకుండా అది చంపేసుకున్నాను. నా భర్తని నేనే చంపేసుకున్నాను. నా తప్పు మన్నించు తల్లి. నా బిడ్డను కాపాడుకున్నా తల్లి. ఈ అలచనోళ్ళ పుణ్యమా అని నా బిడ్డను కాపాడినావు తల్లి. అంతరంగంలోనే అమ్మోరు తల్లికి నమస్కరించింది కనకం. తల్లి నెమ్మదిగా కదిలి చేతులు జోడించడంతో అమ్మ అంది రంగి ఆతృతగా. రంగిని తన గుండెల్లో పొదువుకుని తల్లి పక్షిలా ముడుచుకుపోయింది కనకం. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.